pegado está tu booty, imagínate esa boobie. ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. ఇది అలర్ట్ మోషన్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. చాలా రోజులైంది వీడియో చేయక, నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. ఓకే. అయితే ప్రాజెక్ట్ అయితే అంటే మనకి వైరల్ అయింది ఈ వీడియో. అంటే 7 seconds ఉంటుంది. ఓకే. మీకు అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చిన, ఈ ఫుల్ ప్రాజెక్ట్లో కూడా ఫొటోస్ కూడా ఉంటాయి. ఓకే. మీరైతే ఫొటోస్ ఇక్కడ నుంచి ఈ 3 seconds 11 millisecond దగ్గరికి ఇక్కడ దాకా ఫొటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోండి. మీకు ఓపిక ఉంటే పెట్టుకోండి, లేదంటే తీసేసేయండి. ఇంతకుముందు వీడియోస్ కూడా మీరు చూసుంటారు. ఓకే. ఇన్స్టాగ్రామ్ అయితే మంచి వైరల్ అయిపోయింది ఇది. ఓకే. ఇదైతే రీప్లేస్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్క ఫోటో. మీ ఫొటోస్ ఉన్నా సరే. ఓకే. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా. ఓకే. దీనిలో అయితే ఎఫెక్ట్లు ఉంటాయి. మీకు ఏది కావాలంటే అదైతే మీరు కలర్ ట్యూన్ ఆఫ్ చేసుకోవడము, లేకపోతే ఇక్కడ కలర్ గ్రేడింగ్ కూడా చేస్తా. ఇక్కడ ఛానల్ ర్యాంప్ అది హూ షిఫ్ట్ ఆన్ చేసుకుంటే కలర్ గ్రేడింగ్ కూడా వస్తుంది. ఇదైతే ఇది వీలుంటే ఇది చేసుకోండి, లేకపోతే మామూలుగా అయితే వదిలేసేయండి. ఓకే. రీప్లేస్ చేసుకోండి. చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. ఓకే. బీట్ మార్క్స్ కూడా ఉంటాయి. ఆ బీట్ మార్క్ మధ్యలో పెట్టేసుకోండి. ఓకే. ఫొటోస్ ఏదైనా పెట్టేసుకోండి, లేకపోతే తీసేసేయండి. ఈ ఎఫెక్ట్ మాత్రం ఏం చేయకండి, ఎందుకంటే ఇది దీనికి ఎఫెక్ట్ అనేది బ్లింక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే. మామూలుగా అయితేనేమో ఇది వస్తుంది. ఓకే. ఇది ఆన్ చేసుకుంటేనేమో ఇలాగైతే వస్తుంది, లేదు ఫోటో తీసుకుంటేనేమో మొత్తం వైట్ లాగా వస్తుంది. అది కూడా చూపిస్తాను. కొన్ని హైడ్ చేస్తాను నేను ఫొటోస్. ఓకే. ఇలాగైతే హైడ్ చేసిన చూడండి. ఇలాగైతే బ్లింక్ అయితే అంటే వైట్ బ్లింక్ అయితే వస్తుంటుంది. ఓకే. ఇదైతే చూసుకోండి. ఓకే. ఓకే. అదైతే అది పెట్టుకోండి, ఇదైతే ఇది పెట్టుకోండి. ఓకే. ఇంకోటి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఫుల్ స్క్రీన్లో చేసిన, లేదు మాకు ఇలా వద్దు అనుకుంటే పైన సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ 9:16 తీసుకోండి. ఓకే. ఈ ఫొటోస్ అనేది మీరు ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోవాలి. ఓకే. ఇలా ఉంది కదా, అదేమో ఫుల్ వచ్చేస్తుంది. ఇదేమో ఫిల్ కంపోజిషన్ చేసుకుంటే కరెక్ట్గా దీనికి సెట్ అయిపోతుంది. ఓకే. ఇలా చేసుకున్నా ఇలా చేసుకోండి. ఓకే. ఇక్కడ నా లోగో అయితే ఉంటుంది పైన, లోగో అయితే తీసేసుకోండి. మీ లోగో ఏమైనా ఉంటే పెట్టేసుకోండి. ఓకే. ఇక్కడ అయితే ఉంటుంది, ఇదైతే తీసేసుకోండి. ఓకే. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే. ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే. చూసుకోండి. ఓకే. నేను ఇప్పుడు సెట్టింగ్ అయితే ఇప్పుడు వేరే ఆన్ చేసిన కదా, సెట్టింగ్ ఆన్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్ కూడా ఇలా ఉంటుంది అనమాట. కొంచెం సెంటర్ తీసుకురండి ఇది. ఓకే. ఇలా. ఓకే. ఫింగర్తో ఇలాగైతే చేసుకోండి. ఓకే. సెంటర్లో వస్తుంది. మళ్ళీ మీకు ఇది ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఫుల్ స్క్రీన్ కావాలంటే ఇక్కడైతే మీరు ఇది ఏం చేస్తారంటే 2340 పెట్టుకోండి. ఓకే. పెట్టుకుంటే మనకైతే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని సెంటర్కి తెచ్చుకోండి. ఓకే. ఇలా సెంటర్కి తెచ్చుకోండి. ఓకే. ముందు ఉన్న ప్రాజెక్టు ఫస్ట్ ఉన్న ప్రాజెక్ట్ లాగా అయితే ఉంటుంది. ఓకే. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.